హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మెర్సీ ఫర్నాన్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగా చేశారు. ఇది ఒక కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ లిమిటెడ్ సిరీస్. అంటే దీనికి నెక్స్ట్ సీజన్స్ అంటూ ఏమి రావు, ఈ సీజన్తోనే కంప్లీట్ చేసేసారు. శుభం కార్డు కూడా వేసేసారు. సో హ్యాపీ అనమాట. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఓవరాల్గా ఈ సిరీస్ని కంప్లీట్ చేయాలంటే 4.5 గంటల టైం పడుతుంది. మరి వర్తా కాదా తెలుసుకునే ముందు వీడియోకి ఒక్క లైక్ అయ్యండి. కొత్త వాళ్ళు అయితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బూత్ డైలాగ్స్ కూడా ఏమీ లేవు. మరి ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు బేసిక్గా ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్. మన హీరో ఒక మాజీ గ్యాంగ్స్టర్ ఆ జాబ్ని వదిలేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే తన బ్రదర్ని కొంతమంది చంపేస్తారు. వాళ్ళెవరు, మరి వాళ్ళ మీద హీరో రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు అనేదే స్టోరీ. మరి ఈ సిరీస్ చూసిన నాకైతే నచ్చింది. యాక్షన్ వైజ్ నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ స్టోరీ మాత్రం కొత్తదనం లేదు. ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ రివెంజ్ స్టోరీనే. స్టోరీ పాతదే అయినా సరే టేకింగ్ మేకింగ్ ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగా నచ్చాయి. చాలా బాగా డిజైన్ చేశారు. దానివల్ల నేను అంత బోర్ అయితే ఫీల్ అవ్వలేదు. అన్ని ఎపిసోడ్స్ ఒక లెక్క, 4th ఎపిసోడ్ ఒక లెక్క భయ్య. 4th ఎపిసోడ్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. మళ్ళీ జాన్విక్ సినిమాలో యాక్షన్ గుర్తొచ్చింది. ఇది కొరియన్ జాన్విక్ అనమాట. హీరో రాడ్తో రఫ్ ఆడిస్తాడు, చెతక్ కొట్టుకోవడం మామూలుగా ఉండదు, కత్తులతో పొడుచుకోవడం, బాబా వైలెన్స్ కూడా బేబస్సం ఉంటుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి కొరియన్ యాక్షన్ మూవీ సిరీస్లో చూసేవారు యాక్షన్ మూవీ ఫ్యాన్స్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఇదే స్టోరీతో ఎన్నో సినిమాలు సిరీస్లు కూడా వచ్చాయి. హీరో ఒక పెద్ద గ్యాంగ్ దగ్గర వర్క్ చేస్తుంటాడు, సడన్గా జాబ్ మానేస్తాడు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అది ఇష్టం లేని ఆ గ్యాంగ్ హీరో వాళ్ళ ఫ్యామిలీ మీద లేదా ఎవరినో ఒకరిని చంపడం, బెదిరించడం ఏదో చేస్తారు. మళ్ళీ హీరో రివర్స్ అవుతాడు. మళ్ళీ హీరో రివర్స్ అయ్యి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. ఇదే స్టోరీ. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం సాదాసీదాగా ఉంటాయి. చిన్న చిన్న యాక్షన్ బిట్స్ వస్తాయి. అవి పెద్ద లాంగ్గా ఏముండవు, సింపుల్గా ఉంటాయి అనమాట. సెకండ్ ఎపిసోడ్లోనే హీరో తమ్ముడిని ఎవరు చంపేస్తారో తెలిసిపోద్ది. థర్డ్ ఎపిసోడ్ లాస్ట్లో ఒక యాక్షన్ సీన్ పెట్టారు. ఇక 4th ఎపిసోడ్ మొత్తం యాక్షన్తో నింపారు. యాక్చువల్గా 4th ఎపిసోడ్కే మూవీ అయిపోవాలి. విలన్స్ ఇంకా ఉన్నారు కాబట్టి కొంచెం ల్యాక్ చేశారు. 5th ఎపిసోడ్ మాత్రం పెద్దగా ఏం అనిపించదు. 6th ఎపిసోడ్లో కూడా ఎక్కడ ఏమో యాక్షన్ కనబడదు, పెద్దగా నచ్చలేదు నాకు కూడా. మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్లో ఎలాగో యాక్షన్ ఉంటుంది, విలన్ చావాలి. యాక్టింగ్ వైజ్ హీరో సీరియస్గా చేసుకుంటూ పోతాడు, అడ్డొచ్చిన వారిని చెదగొడతాడు. తన ఎనర్జీ మాత్రం వేరే లెవెల్. విలన్స్గా చేసిన వాళ్ళందరూ కూడా బాగా చేశారు. అమ్మాయిలు మాత్రం ఎక్కడ కనబడరు, హీరోయిన్ కూడా లేదు. టెక్నికల్గా క్వాలిటీ సూపర్ ఉంది. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఫైనల్గా ఈ సిరీస్ యాక్షన్ ప్రియులకు విందు భోజనమే. యాక్షన్తో పాటు స్టోరీలో సస్పెన్స్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసే వారికి మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఓవరాల్గా ఈ సిరీస్కు నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ జై హింద్.